బాగా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు కదా. షారూక్ అండ్ కరణ్ అని కనుక మీరు టైప్ చేసినట్లయితే నేను చెప్పేటువంటి ఈ ఇంటర్వ్యూని మీరు చూడొచ్చు. ఇట్స్ ఎ 30-minute ఇంటర్వ్యూ, బట్ ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ టు యూ ద లాస్ట్ 6 minutes. 6 minutesలో ఏం జరిగిందో మీకు చెప్తాను. ఇన్ఫ్యాక్ట్ ఆ 6 minutesలో షారూక్ తనకున్నటువంటి హార్ట్ని షేర్ చేశాడు. ఏమన్నాడు తెలుసా కరణ్ థాపర్? I heard that you are a lonely person before coming into the movies. నువ్వు సినిమాల్లోకి రాకముందు ఒక లోన్లీ పర్సన్ అని. Do you know what Shahrukh said? Yes, నేను మూవీస్లోకి రాకముందు ఒక లోన్లీ పర్సన్ని, కానీ మూవీస్లోకి వచ్చిన తర్వాత కూడా లోన్లీ పర్సన్ని. అందుకనే ప్రజలతో నేను ఉంటాను, ఒంటరిగా ఉండటానికి నాకు భయం. కాబట్టి సెకండ్ క్వశ్చన్, నువ్వు హీరోవు కదా, ఎందుకు అలా భయపడతావు అని అంటే, నేను మూవీలో మాత్రమే హీరోని, బయట కాదు. చాలామంది నన్ను ఫాలో అవుదాం అనుకుంటారు, కానీ స్ట్రేంజ్ థింగ్ ఏంటి తెలుసా, నేనే ఎవరినో ఫాలో అవుతూ ఉంటాను. ఒక మూవీలో బ్యాట్మ్యాన్, ఒక మూవీలో సూపర్ మ్యాన్, ఒక మూవీలో రామ్, ఒక మూవీలో రహీమ్. బట్ ఇన్ నో మూవీ ఐఎమ్ ఎ షారూక్. But everybody wants to be Shahrukh, but Shahrukh wants to be somebody else. It's a very contrasting thing అని అన్నాడు. థర్డ్ క్వశ్చన్, అదేంటి షారూక్, you are a very entertaining person. Are you not satisfied with your life? Are you not happy with your life? Do you know what is the stunning answer he gave? నేను సాటిస్ఫాక్షన్ అనేది ఒక మౌంటైన్ టాప్కి వెళ్ళటంతో సమానంగా ఆలోచిస్తాను. కొండ మీదకి ఎవడైనా ఎక్కితే కనుక అక్కడ ఒక జెండాని పాతేసి కిందకు వస్తాడు, నేను సాధించాను అని. అయితే నాకు కిందకు రావటం చేత కాదు, టాప్ పీక్లోకి వెళ్ళటం ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? అక్కడికి వెళ్తే పైకి వెళ్ళడానికి ఏముండదు, కిందకి రావడానికి ఎవ్వనికి ఇష్టం ఉండదు. నెంబర్ 1, నెంబర్ 2 ఇద్దరు కనుక గేమ్లో ఆడుతూ ఉంటే నెంబర్ 2కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, నెంబర్ 1కే టెన్షన్ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఓడితే నెంబర్ 2 అవుతాడు, నెంబర్ 2 ఓడితే ప్రాబ్లం ఏం లేదు, అక్కడే ఉంటాడు. Is that not the situation? Look at this leading entertainer of this world. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను బయట బబ్లీ, కానీ లోన కాదు. ఐ కెన్ ఎంటర్టైన్ ద హోల్ వరల్డ్ బట్ నాట్ మై సెల్ఫ్ అని అంటున్నాడు. సెకండ్ ఎగ్జాంపుల్లోకి వెళ్ళకముందు యంగ్ పీపుల్, ఐ నో ద మూమెంట్ ఐ రైజ్ దిస్ ఇష్యూ, మీలో చాలా మందికి నవ్వాలి అని అనిపిస్తుంది. ఇక్కడున్నటువంటి మీ అందరికీ ఎవరో ఒకరి చేత ఐ లవ్ యూ చెప్పించుకోవాలని కోరిక ఉంటుంది. ఇట్స్ న్యాచురల్. ఒకవేళ లేదు అని అంటే, ఐ నో దాట్ యూ విల్ షౌట్, బట్ ప్లీజ్ లిసన్. ఐఎమ్ టాకింగ్ యువర్ లాంగ్వేజ్, ఓకే? ఐ లవ్ యూ చెప్పించుకోవాలని చాలా కోరిక ఉంటుంది. ఇంకో మాటలో చెప్పాలంటే, లైఫ్లో ఈ క్యాంపస్ వదిలే లోపల ఎవరో ఒకరికి ఐ లవ్ యూ చెప్పాలనేటువంటి ఆశ ఉండటం అనేది సహజం. ఇట్స్ వెరీ న్యాచురల్, ఓకే? Wait. Let me tell you. Now I am coming to the issue. Let me tell you one thing. దునియాలో ఎవరికైనా ఐ లవ్ యూ చెప్పొచ్చు. ఐశ్వర్య రాయ్కి చెప్పొచ్చు, షారూక్ ఖాన్కి చెప్పొచ్చు. వాళ్ళు వింటారా లేదా తర్వాత విషయం, యాక్సెప్ట్ చేస్తారా, చెప్పు తీసుకొని కొడతారా తర్వాత విషయం. బట్ now here is one thing. You let me see if you can react in the same way. మీ రూమ్లో మీరు ఒక్కళ్ళే ఉన్నారు. మీ ముందు 6 అడుగుల బుల్లెట్ లేదు, కానీ 6 అడుగుల అద్దం ఉన్నది. మీ రూమ్లో మీరు ఒక్కళ్ళే ఉన్నారు, మీ ముందు 6 అడుగుల అద్దం ఉన్నది. అద్దములో మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు. అరే ఐ లవ్ యూ రా, ఒసే ఐ లవ్ యూ వే అని అనగలవా నువ్వు? మీరు ఎందుకు నవ్వుతున్నారు తెలుసా? గ్రూప్లో ఉన్నారు కాబట్టి. సింగిల్గా ఉంటే ఆ మాట కూడా చేయలేరు మీరు. లైఫ్లో మనల్ని మనం లవ్ చేసుకోలేము, ఇతరులను లవ్ చేయాలి అని అనుకుంటాం. లైఫ్లో మనకి మనం ఐ లవ్ యూ చెప్పుకోలేం, వేరే వాళ్ళు చెప్పాలి అనుకుంటాం. దాంతో అర్థమవుతుంది మన లైఫ్ ఎంత కాంట్రాస్టింగో. బయట బబ్లీ, కానీ లోన కాదు. గ్రూప్లో ఉన్నప్పుడు ఏ అని అరుస్తావు, సింగిల్గా ఉన్నప్పుడు వేయగలవా? చేయలేవు. గ్రూప్ దగ్గరకు వచ్చేప్పటికి హుషారుగా ఉంటుంది, ఇంటికి వెళ్ళినప్పుడు చాలా హెవీ హార్ట్తో వెళ్తావు. ఎందుకో తెలుసా? When we are single, we are real. When we are in group, we are not real. We are living a false life. We are living a life which is not real. Shahrukh ఎగ్జాంపుల్ ఉన్నాడు. Now let me give you the second example. ఇది పీట్ సాంప్రస్. ఇప్పుడున్నటువంటి టెన్నిస్ వరల్డ్లో ఈరోజు నెంబర్ 1 ఒకడు ఉంటే వారం తర్వాత ఒకళ్ళు ఉంటారు. కానీ పీట్ సాంప్రస్ అలా కాదు. 284 వీక్స్ నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. అంత లాంగ్ టైం ఎవరు లేరు. తనకు వచ్చినటువంటి గ్రాండ్ స్లామ్ అవార్డ్స్తో
తాను సంపాదించినటువంటి టోటల్ గ్రాండ్ స్లామ్ మనీ 19,977 crores. అంత సంపాదించినటువంటి వ్యక్తి 2003 ఆగస్ట్ 23 చివరిసారిగా టెన్నిస్ ఓడి బయటకు వస్తూ ఉన్నప్పుడు భయంకరంగా ఏడ్చాడు. న్యూస్ పేపర్ వాళ్ళంతా చుట్టూ చేరి, పీట్ శాంప్రస్ ఎందుకు ఏడుస్తున్నావు అంటే, డూ నో వాట్ ఈస్ సాడ్, రేపటి నుంచి నాకు ఎవడు చప్పట్లు కొట్టడు, అందుకు నేను ఏడుస్తున్నాను, నేను ఎందుకు జీవిస్తున్నానో నాకు తెలీదు అని అన్నాడు. తాను ఎంతో జయాన్ని సాధించాడు బయట, కానీ తన జీవితంలో ఓడిపోయాడు. తన జీవితానికి అర్థం తెలీదు. ఐ డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ మై లైఫ్ అన్నాడు పీట్ శాంప్రస్. హ్యావింగ్ గివెన్ దీస్ టూ ఎగ్జాంపుల్స్, నౌ ఐఎమ్ కమింగ్ టు ఎ వెరీ వెరీ క్రిటికల్ ఎగ్జాంపుల్. మీలో చాలా మంది భగవద్గీత చదివి ఉండొచ్చు. 18 అధ్యాయాలు 720 శ్లోకాలు కలిగినటువంటి ఈ దివ్యమైనటువంటి బుక్లో 2 క్యారెక్టర్స్ ఉంటాయి. ఒకటి రథం నడిపించే శ్రీకృష్ణుడు, రెండోది పైన కూర్చున్నటువంటి అర్జునుడు. వీళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి బ్యూటిఫుల్ కాన్ఫ్లిక్టింగ్ డిస్కషన్లో చాలా పాయింట్స్ రైజ్ అయినాయి. కాన్ఫ్లిక్టింగ్ డిస్కషన్ అనే మాట ఎందుకన్నాను తెలుసా? శ్రీకృష్ణుడికి ఉన్నటువంటి అజెండా ఒక్కటే, అర్జునుడి చేత యుద్ధం చేపించాలని. అర్జునుడికి ఉన్నటువంటి కాన్సెప్ట్ ఒక్కటే, ఏ విధంగా అయినా యుద్ధం మానేయాలని. ఆ విధంగా స్ట్రగుల్లో 16th చాప్టర్ 16th శ్లోకాలో అర్జునుడు ఒక క్వశ్చన్ రైజ్ చేస్తాడు. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్, క్యాన్ యూ ఆన్సర్ మీ అని అడిగాడు. శ్రీకృష్ణుడు ఏంటి ఆ ప్రశ్న అంటే, ఆయన అంటాడు, అనేక చిత్త విభ్రాంతో మోహజాల సమావృత ప్రసక్త కామ భోగేశ పతంతి నరకే అసుచో. అనేక విధాలైన సుఖభోగాలు నా చుట్టూ ఉన్నాయి, అనుభవించినంతసేపు సూపర్ ఉంటుంది, అయిపోయిన తర్వాత నాలో మిగిలింది నరక వేదన. ఆ నరకాన్ని నుంచి నన్ను ఎవరు బయటికి లాగుతారు అని అడుగుతున్నాడు. మై ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, దానికి 3 స్టేజెస్ ఉంటాయి. చెయ్యకముందు విపరీతమైనటువంటి ఆనందం ఉంటుంది, ఆవేశం ఉంటుంది, చేసేటప్పుడు ఎంతో ఆనందం ఉంటుంది, అయిపోయిన తర్వాత మనలో మిగిలేది ఆవేదన. మీలో చాలా మంది ఆ స్టేజ్లో ఉన్నాడు. ఆతృత ఏదో ఒకటి చేయాలని, ఆతృత ఏదో ఒకటి సాధించాలని, ఆతృత ఏదో ఒకటి చూడాలని, దాన్ని చూసినంతసేపు, చేసినంతసేపు, అనుభవించినంతసేపు అమేజింగ్ ఆనందం ఉంటుంది. అయిపోయిన తర్వాత చీ ఎందుకు ఈ బ్రతుకు అనేటువంటి ట్రాజిక్ లైఫ్లో ఉంటారు. ఆ మూమెంట్లో చాలా మందికి సూసైడల్ థాట్స్ వస్తాయి. ఆ మూమెంట్లో డిప్రెషన్లోకి వెళ్తారు. ఆ మూమెంట్లో లోన్లీనెస్లోకి వెళ్తూ ఉంటారు. Do you know why? That is the moment you crave for somebody who can love you. That is the time you crave for somebody who can give you comfort. My friends, that's the world we are living in. హమ్ కిసీ సే కమ్ నహీ అని దగ్గర మొదలుపెట్టి చివరికి ఎందుకు కొరగానేటువంటి లైఫ్ స్టైల్లోకి మనం వస్తూ ఉంటాం. బిలో మీడియోకర్ లైఫ్కి సెటిల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఏదో ఒకట్లే, ఎవడో ఒకళ్ళే, ఎవరితో ఒకట్లే అనే కాన్సెప్ట్లోకి మనం ఎందుకు దిగజారిపోయాం తెలుసా? We were able to be victorious outside but not inside. లోన కాదు. క్లార్క్ పినాకో, ద వరల్డ్ లీడింగ్ సైంటిస్ట్ ఫ్రమ్ నాసా, ఆయన ఒక ఇన్స్ట్రుమెంట్ తయారు చేశాడు. మీరంతా ఇంజనీరింగ్ టెక్నాలజీకి చెందినటువంటి వ్యక్తి కాబట్టి మీరు అర్థం చేసుకోగలరు, గూగుల్ చేయగలరు కూడా. హీ క్రియేటెడ్ ఎ స్మాల్ వెహికల్, వెరీ స్మాల్ వెహికల్. కానీ ఆ వెహికల్ చాలా ఖరీదైనటువంటి వెహికల్. ఎందుకో తెలుసా? ఆ వెహికల్ నడిచేది భూమి మీద కాదు, చంద్రుడి మీద. దాని పేరు పాత్ ఫైండర్ అని గూగుల్ చేస్తే కనుక దానికి ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అన్నీ వస్తాయి. ఇట్ హ్యాస్ 3 cameras, 6 wheels. మార్స్ మీద అది నడుస్తూ ఉంటే భూమి మీద ఒక చిన్న నాబుతో అటు ఇటు కదపగలడు క్లార్క్ పినాకో. ఆ విధంగా అటు ఇటు మానిటర్ చేస్తూ ఉంటే పక్కనున్నటువంటి సైంటిస్ట్ ఏమన్నా తెలుసా? నీకున్న బుర్ర అమోఘం, నీకున్న టెక్నాలజీ అమోఘం, కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి యంత్రాన్ని ఒక చిన్న నాబుతో అటు ఇటు తిప్పుతున్నావే అని అంటే క్లార్క్ పినాకో ఏమన్నాడు తెలుసా? మానవుడుకున్నటువంటి తెలివితేటలతో తాను బయట ఉన్నటువంటి దేన్నైనా కంట్రోల్ చేయగలడు. హలో, ఐ మేకింగ్ దిస్ అగైన్. మానవుడు తనకున్న తెలివితేటలతో తన బయట ఉన్నది దేన్నైనా కంట్రోల్ చేయగలడు. తాను కంట్రోల్ చేసుకోలేంది తన మనసును మాత్రమే. మనస్సు ఊరుకో అంటే ఊరుకోదు. The tragedy is this: with the same heart, with the same mind, with the same soul, we do so many things and we live in a guilty feeling world. అపరాధ భావంతో చచ్చిపోతాం. ఈ బ్రతుకెందుకు అనేటువంటి తత్వంలోకి మనం వెళ్తూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లోంచి మనకు వచ్చినటువంటి అమోఘమైనటువంటి ప్రార్థనే
అశతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. నా గతం అసత్యం అనే మాట ఎందుకు వచ్చిందో తెలుసా? ఒంటరిగా కూర్చొని గతం గురించి ఆలోచిస్తే సాధించిన విజయాలు గుర్తుకురావు, ఓడిపోయిన సన్నివేశాలు గుర్తొస్తాయి. ప్రజలు మెచ్చుకున్న విషయాలు గుర్తుకురావు, ప్రజలు తిట్టిన సన్నివేశాలు గుర్తొస్తాయి. మనము చేజార్చుకున్నటువంటి విషయాలు గుర్తొస్తా ఉంటాయి. అందుకే అనిపిస్తుంది, చీ ఈ పరిస్థితుల్లోంచి ఎవడు బయటికి లాగుతాడని. మృత్యోర్మ అమృతాంగమయ, భవిష్యత్తు గురించి ఆలోచిస్తే అన్సర్టనిటీ, రేపేమవుతుందో తెలియదు, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తామో తెలీదు. ఇది భవిష్యత్తు. ఈ రెండింటి మధ్యన తమసోమ జ్యోతిర్గమయ. ప్రపంచంలో ప్రతి దానికి పర్పస్ని ఇవ్వగలిగాం. లైట్ ఎందుకు? వెలుగు కోసం. ఫ్యాన్ ఎందుకు? గాలి కోసం. కుర్చీ ఎందుకు? కూర్చోడానికి. పోడియం ఎందుకు? బుక్ పెట్టుకోవడానికి. ప్రతి దానికి పర్పస్ని ఇవ్వగలిగినటువంటి ఈ ప్రపంచం, అదే ఏలు మన దగ్గరకు వస్తే నువ్వెందుకున్నావంటే చెప్పలేనటువంటి బ్రతుకు మంది. సోక్రటీస్ ఏమన్నాడు తెలుసా? మ్యాన్ నో దై సెల్ఫ్ అన్నాడు. మనిషి నిన్ను నువ్వు తెలుసుకో అని అన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనకి జవాబుని ఇవ్వగలిగేది ఎవరు? Who can give us that solution? I want to quote two events that happened in my life. నా జీవితంలో జరిగినటువంటి రెండు చిన్న సన్నివేశాలు. With that I want to lay a bridge and try to look for the solution. Number one ఏంటంటే, I have two daughters. My elder is in degree 1 and when she was 2 years old, 2 సంవత్సరాలప్పుడు జరిగినటువంటి సన్నివేశం. her name is షారన్. ఆమెకు ఒక చిన్న స్లేట్ కొనిచ్చాం, పలక అంటామే. దాని మీద ఆల్ఫాబెట్ ఏ గీసి దాన్ని దిద్దవే అని చెప్పాను. మూలకెళ్ళి దిద్దుతా ఉంది, అరుస్తూ దిద్దుతా ఉంది. కొద్దిసేపు అయిన తర్వాత సైలెంట్ అయిపోయింది. ఏమైందా అని చూస్తే భయపడుతూ నా వెనక చూస్తుంది. షారన్ ఇట్రా అంటే, ఇదే స్లేట్ అనుకోండి, తను హగ్ చేసుకొని వదిలిపెట్టట్లేదు. షారన్ ఇట్రా అని బలవంతంగా లాగేశాను. అయితే ఆ పలక మీద ఆమె రాసినవి చూస్తే నాకు నవ్వు వచ్చింది. ఆల్ఫాబెట్ ఏ దిద్దడానికి ప్రయత్నం చేసి కంట్రోల్ తప్పి పలకంతా పిచ్చి గీతలు గీసేసింది. ఆల్ఫాబెట్ ఏ తప్పించి అన్నీ ఉన్నాయి దాని మీద. యూ కాంట్ సీ దాట్. దానికి భయం వేసింది, ఏడుపు వచ్చింది. మా డాడీ ఏదో గీసిచ్చాడు, అది పోయింది అని. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది, నవ్వు కూడా వచ్చింది. దాని కన్నీళ్లు తుడిస్తే చెయ్యి తడిచింది. తడిచిన చేతితో పలకను తుడుస్తూ ఉంటే టెన్షన్ పడతా ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఆల్ఫాబెట్ ఏ గీస్తే అమాయకంగా 2-year గర్ల్ తన ఫ్రాక్ ఎత్తి ముఖం తుడుచుకొని కూర్చొని నవ్వుకుంటూ మళ్ళీ ఏ అనే ఆల్ఫాబెట్ దిద్దుతూ ఉంటే నాకు వచ్చిన తలంపిది. పలక మీద గీసిన పిచ్చి గీతలు ఎవడైనా తుడుస్తాడు, కానీ గుండె మీద గీసుకున్న పిచ్చి గీతలు ఎవడు తుడుస్తాడు? ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి చూడకొనని బొమ్మలు చూసి నువ్వు క్రోమ్ సెంటర్లోకి వెళ్ళి దాంట్లో ఉన్న హిస్టరీ డిలీట్ చేసి ఇంటికి వచ్చేయచ్చు. సిస్టంలో డిలీట్ అయింది, కానీ నీ హార్ట్లో డిలీట్ అయిందా? యూ కెనాట్ మై ఫ్రెండ్స్. దాట్ ఈస్ ద ట్రాజడీ. మీలో ఈ టైంలో కొంతమంది నవ్వుతారు, నాకు తెలుసు. ఎందుకో తెలుసా? ఏడవటం చేతకాక. అది కూడా నాకు తెలుసు. ఐ నో దాట్. ఈవెన్ ఏడవటం చేతకాక. వీ డోంట్ నో హౌ టు రియాక్ట్ అండ్ వెన్ టు రియాక్ట్. దట్స్ వాట్ వీ డూ. అయితే ఆ హోల్ కాన్సెప్ట్లో నాకు వచ్చినటువంటి ఒకే ఒక క్వశ్చన్ ఇది. అర్జునుడు అడిగాడే, నానా చిత్త విభ్రాంతో మోహజాల సమావృత ప్రసక్త కామభోగేశ పతంతి నరకే అసుచో. ఈ నరక వేదం నుంచి నన్ను ఎవరు బయటకు లాగుతారని. దాట్ ఈస్ ద క్వశ్చన్. ఆ క్వశ్చన్ని శ్రీకృష్ణుణ్ణి అడుగుతున్నాడు. ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వగలిగేది ఈ భూ ప్రపంచం మీద ఎవరూ లేరు, దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఎవరు ఆ దేవుడు? ఆయన తుడుస్తాడా? ఎలా తుడుస్తాడా? ఆయన తుడిస్తే నాకు వచ్చేటువంటి మార్పు ఏంటి? దిస్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 1 వీ నీడ్ టు డీల్. క్వశ్చన్ నెంబర్ 2 అగైన్ ఫ్రమ్ ఎన్ ఇన్సిడెంట్. నా చిన్న పాప పేరు షైనీ. దాన్ని తీసుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాను. షీఈ్ అగైన్ అబౌట్ 2 years old. ఇట్స్ ఎ స్మాల్ లేన్, ఒక చిన్న లేన్. నడుచుకుంటూ వెళ్తున్నా, చెయ్యి పట్టుకున్నా, ఈవినింగ్ వాక్. కొద్దిసేపు నాకు అది నా చెయ్యి వదిలేసింది. అది దానంతరం అది నడవడానికి ఇష్టపడుతుంది. ఐ సెడ్ ఓకే. అటు ఇటు చాలామంది ఆమెను ముద్దు పెట్టుకుంటున్నారు, ఎత్తుకుంటున్నారు, హగ్ చేసుకుంటున్నారు. సో దెర్ వాజ్ ఎ గ్యాప్, కొంచెం గ్యాప్ ఉన్నది. కొంచెం దూరం నడిచిన తర్వాత సడన్గా ఆగి వెనక్కి తిరిగి షైనీ రా అని అన్నా. అని మళ్ళీ 2-3 అడుగులు వేసిన. వేసి మళ్ళీ వెనక్కి చూస్తే అది అక్కడే ఉంది. షైనీ రావే అని అన్నా. అని అంటే అది రావటం మానేసి అమాయకంగా చేతులు పైకి ఎత్తింది.
ఎందుకు ఎత్తిందబ్బా అని చూస్తే దాని ముందు ఒక చిన్న కెనాల్ ఉన్నది, రోడ్డు మీద గట్టర్స్ వెళ్తా ఉంటే అదనమాట, ఒక చిన్న మురికి కాలువ లాంటి. దాని దగ్గర ఆగిపోయింది. ఎందుకో తెలుసా? షీ కెనాట్ క్రాస్ ఇట్. దాన్ని దాటలేక తనని ప్రేమించేటువంటి తండ్రిగా నేను చేసినటువంటి పని ఏంటి తెలుసా? వెనక్కి నడుచుకుంటూ వెళ్ళాను. చెయ్యి చాపి దూకవే అన్నానా? అది కూడా చేయలేదు. బుద్ధి లేదా, ఈ కాలువ దాటలేవా అని కూడా నేను అనలేదు. కాళ్ళకి మురికంటుకుంటే ఏమైంది, ఇంటికెళ్ళి కడుక్కోవచ్చు, తడిసి రాపోయావా అని కూడా అనలేదు. నేను చేసిన పని ఒకటే, ఆమె దగ్గరికి వెళ్ళి మురికి కాలువ దగ్గర దాటి అవతలికి వెళ్ళి దాన్ని లిఫ్ట్ చేసి మళ్ళీ కాలువ దాటి దింపి పద అన్నాను. అది చేతులు దుడుపుకుంటూ నవ్వుకుంటూ నా వెంట రావటం మొదలుపెట్టింది. ఆ మూమెంట్లో నాకు వచ్చినటువంటి థాట్ ఇది, మనం చేసినటువంటి పాపం, మన వేద గ్రంథాల్లో చెప్పినటువంటి మాట ఇది, పాపోహం పాపకర్మహం పాపాత్మం పాప సంభవే త్రాహిమాం దేవా శరణాగత వత్సల్యం. నేను పాపపు ఊహలు కలిగిన వాడిని, పాపపు క్రియల్లో పాపములో చస్తున్నాను. మరణం అనేటువంటి ఆ అగాధాన్ని దాటించేవాడు ఎవడు? మృత్యోర్మ అమృతాంగమయ. మృత్యువుని దాటించి అమృతంలోకి నడిపించగలిగేవాడు ఎవడు? మనం చేసినటువంటి పాపం మన ముందు ఒక అగాధాన్ని సృష్టించింది, దాన్ని దాటలేం. మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కదా, మనం ఫైనైట్ బీయింగ్స్ అని మీకు తెలుసు, మనకి పరిధులు ఉన్నాయి. దేవుడు ఇన్ఫైనైట్ అని కూడా మీకు తెలుసు. ఫైనైట్కి ఇన్ఫైనైట్కి మధ్యలో గ్యాప్ ఎప్పుడు కూడా ఇన్ఫైనైటే. ఇన్ఫైనైట్ గ్యాప్ని ఫైనైట్ మ్యాన్ దాటగలడా? లేడు. ఇట్ హ్యాస్ టు బి ఓన్లీ ఇన్ఫైనైట్ గాడ్. కాబట్టి సెకండ్ కాన్సెప్ట్లో మనకు వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటి తెలుసా? ఇన్ఫైనైట్ గాడ్ ఫైనైట్ వరల్డ్లోకి వచ్చి నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలడా? బహుశా మన ఎక్స్పెక్టేషన్ అలాగే ఉందేమో. అందుకనే అలనాటి సినిమాలో ఈ పాట పెట్టారు, ఎక్కడో దూరాన్న కూర్చున్నావు, ఇక్కడ చిత్రాన్ని చూస్తున్నావు, మాతల రాతలు రాస్తున్నావు, గారడీ చేస్తున్నావు. ఇంకొక సినిమాలో ఏమంటాడు తెలుసా? ఉన్నావా, అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా. ఎందుకు ఆ పాటలు వచ్చాయో తెలుసా? వి వర్ ఎక్స్పెక్టింగ్ గాడ్ టు రియాక్ట్. స్పందించాలి అని ఆశించాం, మన లోకములోకి రావాలి అని ఆశించాం. ఇస్ దట్ నాట్ వాట్ వి థాట్? ఇస్ దట్ నాట్ వాట్ వి ఆర్ అస్పైరింగ్? అది కాదా మతం బోధించేది? అది కాదా మనకున్నటువంటి ఆలోచన? ఆకలేసే ప్రపంచంలో అన్నం ఉండాలి, దాహం వేసే ప్రపంచంలో నీళ్లు ఉండాలి, ప్రేమ కోసం తప్పించేటువంటి లోకములో సంబంధాలు ఉండాలి, దేవుని కోసం అన్వేషించే ఈ లోకములో దేవుని సన్నిధిని కనుగొనేటువంటి ఒక పద్ధతి ఉండాలి. వేర్ ఈస్ దాట్? ఎక్కడుంది? అది మనం అడిగాల్సినటువంటి ప్రశ్న. భారతీయ సంస్కృతిలో 4 వేదాలు ఉన్నాయి. మొదటిది ఋగ్వేదం, దేవుణ్ణి ఆరాధించడానికి. రెండోది యజుర్వేదం, దేవుణ్ణి శాంతింపచేయడానికి, పూజల కోసం. ఆ యజుర్వేదంలో ఒక పూజ ఉన్నది. ఆ పూజ మానవ కళ్యాణం కోసం, అంటే మానవుడికి పుణ్యాన్ని, మానవునికి సంతోషాన్ని ఇవ్వగలిగేది. ఆ పూజ ఒక్కసారే జరుగుద్ది. అదేంటో చెప్పండి? ప్రపంచమంతటికి కూడా మనం హ్యాపీనెస్ని ఇవ్వచ్చు అనొచ్చు, కానీ ఆ పూజ ఒకసారే జరుగుద్ది, అది ఒకరికే సాధ్యం అని అన్నది యజుర్వేదం. ఎవరైనా అని అంటే జన్మతః పాపం లేకుండా, క్రియల్లో పాపం లేకుండా ఉన్నవాడికే సాధ్యమవుతుంది. అది ఎట్లా సాధ్యం? ఎందుకనంటే వేదం చెప్తుంది, పాపోహం అని అంటుంది. పాపపు ఊహలు కలిగిన వాడిని, జన్మతః పాపం చేసే నేను పాపం లేకుండా ఎలా ఉండగలను? అందుకనే ఆ వేదం అంటుంది, సాక్షాత్తు ఆ దేవుడే ఈ భూమి మీదకి అవతారము వస్తే గాని అది అవ్వదు. ఆ దేవుడు ఈ లోకములోకి అవతారంగా వస్తాడా? ఎన్నిసార్లు వస్తాడు? ఎప్పుడు వస్తాడు? ఎక్కడికి వస్తాడు? వస్తే ఎలా తెలుసుద్ది? వస్తే ఏం చేస్తాడు? వస్తే నాకు వచ్చేదండి. దీస్ ఆర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. అందుకనే వాటన్నిటికీ జవాబు ఇవ్వడానికి ఒక దండకాన్ని సృష్టించారు. సిరీస్ ఆఫ్ క్యారెక్టర్స్ అబౌట్ హిమ్, సిరీస్ ఆఫ్ థింగ్స్ వాట్ హీ ఇస్ గోయింగ్ టు డూ. దాన్నే సహస్రనామం అన్నారు. 1000 నామాలు, ఒకటి కాదు, రెండు కాదు, 1000 ఆఫ్ దెమ్. అన్ని వల్లించడానికి మనకి టైం లేదు, కానీ కొన్ని మీకు చెప్తాను. బహుశా మీరు విన్ను ఉంటారు వీటిని. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః, ఓం శ్రీ కన్యా సుతాయ నమః, ఓం శ్రీ దరిద్ర నారాయణ నమః, ఓం శ్రీ వృక్షశిలాయ నమః, ఓం శ్రీ పంచగాయ నమః, ఓం శ్రీ మృత్యుంజయ నమః, ఓం శ్రీ విదృష్టాయ నమః. ఇవి ఆయనకుండేటువంటి లక్షణాలు. ఓం శ్రీ నమః పూజకు ఉపయోగించేటువంటి పదాలైతే, మధ్యలో ఉన్నది ఆయన క్యారెక్టర్. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః, బ్రహ్మకు కొడుకుగా ఉండాలి. మనకి తెలిసిన వేదములో బ్రహ్మ నిర్గుణుడు, హీ డజంట్ హ్యావ్ ఎ బాడీ. అలాంటప్పుడు కొడుకు ఎక్కడి నుంచి వస్తాడు?
కాబట్టి వేదంలో ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఏంటి తెలుసా? కాకి పిల్ల కాకి, కుక్క పిల్ల కుక్క, గాడిద పిల్ల గాడిద. కాబట్టి దేవుడికంటూ కొడుకుంటే వాడి దేవుడు, ఆ దేవుడే ఈ లోకములోకి రావాలి. దాట్స్ ద స్టేట్మెంట్ నెంబర్ 1. ఓం శ్రీ కన్యా సుతాయ నమః. మనకి స్త్రీ పురుషుల కలకితోనే పిల్లలు పుడతారని. అయితే నాకు ఇంటి పేరు వచ్చేది నాన్న దగ్గర నుంచి, నాకు ఆస్తి వచ్చేది నాన్న దగ్గర నుంచి, నాకు ఐడెంటిటీ వచ్చేది నాన్న దగ్గర నుంచి. కాబట్టి ఆయన ఈ లోకములో పాపం లేకుండా జన్మించాలంటే కన్యకు జన్మించాలి. దట్ ఈస్ ద సెకండ్ థింగ్. ఓం శ్రీ దరిద్ర నారాయణ నమః. మనకు తెలుసు నారాయణుడు అంటే కొండ మీద ఉండేవాడు, నారాయణుడు అంటే సుఖభోగాలు కలిగిన వాడు, నారాయణుడు అంటే తెలివి కలిగిన వాడు, నారాయణుడు అంటే అన్ని కలిగిన వాడు. దరిద్రుడు అంటే అవేవి లేనివాడు. దేవుడు నారాయణుడు అయినప్పటికీ నా కోసం దరిద్రుడు అవ్వాలి. కొండ మీద కూర్చొని కబుర్లాడితే కాదు, నేను గుంటలో పడితే గుంటలోకి రావాలి, నేను సముద్రంలోకి దిగితే అక్కడికి రావాలి, నేను బావిలో పడితే అక్కడికి రావాలి. నేను ఎక్కడున్నానో అక్కడికి వస్తే ఆయన దరిద్ర నారాయణుడు అవుతాడు. ఎందుకు ఆ విధంగా చేయాలి అని అంటే, నా బాధను అర్థం చేసుకున్న వాడే నాకు విమోచకుడు అవుతాడు, నా బాధను తెలుసుకున్న వాడే నాకు రక్షకుడు అవుతాడు. సింపుల్ కాన్సెప్ట్లా చెప్పమంటారా? కాలేజ్ హాస్టల్లో చాలా మందికి ఉండేటువంటి ప్రాబ్లం ఇది. మీలో ఎవరికైనా పిప్పి పన్ను ఉందనుకోండి, బ్యాడ్ టూత్, బాగా పెయిన్ వస్తుంది. అలాంటప్పుడు ఫ్రెండ్స్తో నాకు పిప్పి పన్ను ఉంది, నొప్పి వేస్తుంది అని అంటే, అదేముంది అని అంటే, నొప్పి పెరుగుద్దా తగ్గుద్దా? ఎక్కువైపోద్ది. అలాంటి మూమెంట్లో ఎవడైనా ఒకడు వచ్చి, అవునా నాకు 2 ఉన్నాయి అంటే ఎలా ఉంటుంది మీకు? చాలా కంఫర్టింగ్గా ఉంటుంది, చాలా కంఫర్టింగ్. నీకేమి సొల్యూషన్ ఇవ్వకపోవచ్చు, బట్ ఆ మాట చాలు. దరిద్ర నారాయణుడు అంటే అది. నేను పడినటువంటి ప్రతి బాధను ఆయన పడితే, నేను ఎదుర్కొన్నటువంటి బాధను ఎదుర్కొంటే, నీకేం తెలుసయ్యా నా బాధ అని అనం మనం. నీకు తెలుసు కదా బాధ, నన్ను అర్థం చేసుకో అని అంటాం. దరిద్ర నారాయణుడు. ఓం శ్రీ పంచగాయ నమః. 5 గాయాలు ఉండాలి ఆయనకి. ఎందుకు 5 గాయాలు? 10 కొట్టకూడదా, 5 కొట్టకూడదా? 5. ఎందుకు 5 అన్నారు తెలుసా? 5 విధానాల్లో మనం తప్పులు చేస్తాం. చూడకూడదు చూస్తాం, వినకూడదు వింటాం, అనకూడదు అంటాం, తాకకూడదు తాకుతాం, ఊహించకూడదు ఊహిస్తాం. వీటినే పంచ ఇంద్రియాలు అంటారు. అందుకనే పంచగాయాలు ఉండాలి. ఓం శ్రీ వృక్ష శిలాయ నమః. చెట్టు మీద ఆయన్ని బలి తీయాలి. ఓం శ్రీ మృత్యుంజయ నమః. మృత్యువు నాకు పాపాన్ని బట్టి వచ్చింది, దానిపై విజయాన్ని సాధించాలి. ఈ ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి నా విమోచకుడు అని అన్నది యజుర్వేదం. ఈ ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి. నౌ మై ఫ్రెండ్స్, యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్ గైస్. ఐ హ్యావ్ దిస్ క్వశ్చన్ నౌ. ఈ ప్రొఫైల్లో ఫిట్ అయ్యేది ఎవరు? దట్స్ మై క్వశ్చన్. వెరీ సింపుల్. హూ కెన్ ఫిట్ ఇన్ టు దిస్ ప్రొఫైల్? అయితే మీరు తెలివిగా ఈ మాటలు మాట్లాడచ్చు. సార్ వీడికి టైపింగ్ వచ్చు, ఆడికి ఎంఏ ఉంది, నాకు ఇంగ్లీష్ వచ్చు, మా ముగ్గురిని కలిపి ఒక సెక్రటరీ ఉద్యోగం అంటే ఇస్తారా? ఇవ్వరు. పర్మిటేషన్స్, కాంబినేషన్స్ ఇక్కడ సెట్ కావు. కావాల్సింది ఒకటే, ఈ ప్రొఫైల్ అంతా ఒక్కనికే ఉండాలి. ఎవరు ఆయన? దాట్ ఈస్ యువర్ క్వశ్చన్. ఒకవేళ ఆ క్వశ్చన్ అడిగితే, మై ఫ్రెండ్స్, ఫ్రమ్ హియర్ ఐ టేక్ హార్డ్లీ 7-8 minutes and I want to tell you who that character is and why and what he can do to us very quickly and leave it to you. దాన్ని మీ ముందు పెడదాం అనుకున్నాను. ఎవరు ఆ క్యారెక్టర్? ఒక్క మాటలో చెప్పేసి వెళ్ళిపోవచ్చు నేను. బట్ నేను ఈ క్యారెక్టర్ ఈయన అని చెప్పినట్లయితే ఆయనకి హిస్టారికల్గా బేస్ ఇవ్వగలిగి ఉండాలి, చరిత్రలో ఆధారం ఇవ్వాలి. రెండోది, తాత్వికంగా లాజికల్గా ఈయన అని ప్రూవ్ చేయగలగాలి. మూడోది, ఆయన నా లైఫ్కి నీ లైఫ్కి రెలవెంట్ సెట్ అవుతాడు అని చెప్పగలిగి ఉండాలి. ఈ 3 ఉంటేనే సత్యం అని అంటారు. ట్రూత్ has these 3 characters. Number 1, history. Number 2, logic. Number 3, relevance. ఆ 3 ఈయనకున్నాయా లేదా అనేది కూడా చూడాలి. సో ద మూమెంట్ ఐ సే నేమ్, పేరు చెప్పంగానే డోంట్ గో ఇన్ టు ఎ నెగిటివ్ మూడ్. ఈడు సుత్తు కొడుతున్నాడు రా ఇప్పుడని. నో, డోంట్ గో ఇన్ టు ఇట్. అర్థమైందా? లెట్స్ టేక్ ఇట్ స్ట్రైట్ అండ్ సీ ఇఫ్ ఇట్ వర్క్స్ ఆర్ నాట్. ఎందుకనంటే నేను లాజికల్గానే మాట్లాడతాను, సైంటిఫిక్గానే మాట్లాడతాను, హిస్టారికల్గానే మాట్లాడతాను. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, ఈ 3 ఆయన కొన్ని అని. ఎవరు ఆయన అంటే, ఐ వుడ్ సే ఇట్స్ జీసస్ క్రైస్ట్. వై ఇట్స్ జీసస్ క్రైస్ట్? ఎందుకని జీసస్ క్రైస్ట్ అన్నాను? లెట్ us ఫస్ట్ టేక్ దిస్. ఆయనకి హిస్టరీ ఉందా లేదా అని అంటానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటున్నాను. దరిద్ర నారాయణుడు. దట్ ఈస్ వాట్ ఇట్ సేస్. దరిద్ర నారాయణుడు. ఆయన యొక్క లైఫ్లో దరిద్రత కనబడాలి అంటే ఏమీ లేనితనం,
గొప్పతనం కూడా కనబడాలి. మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కాబట్టి ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ దట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. క్రిస్మస్ స్టోరీలో మీరు చూసి ఉంటారు, జీసస్ క్రైస్ట్ ఒక పశువుల పాకలో పుట్టాడు అని. పశువుల పాకలో ఉండేది పశువులు, పేడ ఉంటుంది, గలీజ్ ఉంటుంది, దరిద్రంగా ఉంటుంది. అలాంటి నీచ నికృష్టమైన దరిద్రమైన ప్రదేశంలో ఆయన పుట్టాడు. అంటే మానవ జాతిలో అతి లోయెస్ట్ పాయింట్కి ఆయన వెళ్ళాడు. ఆయన దరిద్రుడు అని చెప్పడానికి అది పాయింట్. అతి నీచమైన స్థితిగతుల్లోకి ఆయన వెళ్ళాడు. అట్ ద సేమ్ టైం ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో ఒక తార వచ్చింది అని బైబిల్ చెప్తుంది. మీలో కొంతమంది రియాక్షన్ ఏంటో నాకు తెలుసు. వచ్చిందంట, ఎవడు చూడొచ్చాడు, నేను చూశానా, రాశాడో మావడో కూర్చొని చెట్టు కింద అని మీరు అనొచ్చు. ఐ నో దాట్. సో దానికి నేను ఇచ్చేటువంటి ఆన్సర్, ఒకవేళ ఆకాశంలో ఎనీ గివెన్ టైం హిస్టరీలో ఒక స్టార్ వస్తే ఆ స్టార్ ఏంటి, ఆ స్టార్ పాత్ ఏంటి, ఆ స్టార్ ఎందుకు అక్కడ ఉన్నది, ఎవ్రీథింగ్ ఇట్ క్యాన్ బి ఫౌండ్ అవుట్ త్రూ ఎ సైంటిఫిక్ మీన్స్ కాల్డ్ astronomy. ఖగోళ శాస్త్రం అనేటువంటి శాస్త్రం ద్వారా అది ఏంటో మనం కనుక్కోగలం. జోహానస్ కెప్లర్, అగైన్ యూ కెన్ గూగుల్ ద వర్డ్ జోహానస్ కెప్లర్, 1607 1607లో యేసు ప్రభు పుట్టినప్పుడు ఒక తార వచ్చింది అని బైబిల్ చెప్పింది. అది నిజమైతే అదేంటో నేను కనుక్కోవాలి అని రీసెర్చ్ మొదలు పెట్టాడు. హీ డిడ్ రీసెర్చ్ ఫర్ 3 years, 1607 నుంచి 1609 దాకా. 1609లో హీ గేవ్ ద ఆన్సర్. డు యు నో వాట్ ఆన్సర్ హీ గేవ్?